ఇప్పుడు సీనయ్య గారు అని చెప్పి విజయరామ్ గారి దగ్గర ఆయన బాల్యంలో వర్క్ చేస్తూ అక్కడనే పెళ్లి చేసుకొని అక్కడనే పిల్లలను కానీ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఈ గో ఆధారిత వ్యవసాయం మీద ఒక పట్టు సాధించి మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో భాగమైనటువంటి ఐజా గ్రామము ఇప్పుడు అది జోగులాంబ జిల్లా కింద ఉంది. వీరు నిరంతరం గో ఆధారిత వ్యవసాయం చేస్తూ ఆ చుట్టుపక్కల రైతులను మొత్తం మమేకం చేస్తూ చాలా బ్రహ్మాండంగా వీరు వ్యవసాయం చేస్తున్నారు. వారి అనుభవాలు మనతో పంచుకుంటారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఇక్కడ వచ్చిన పెద్దలకి నా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నా. అదే నేను మొదటిగా రసాయన వ్యవసాయం చేసేవాడిని. అదే పద్ధతితో విజయరామ్ గారు నన్ను బండ పోటీలు లాగచోటో నన్ను చూసి ఒక డాక్టర్ శివరాం గారని చాలా పెద్ద వ్యక్తి ఆయన. డాక్టర్ శివరాం గారని గో సంగీత్ అని పుస్తకాలు రాస్తాడు ఆయన. ఆ గో సంగీత పుస్తకాలు రాస్తే నేను దేశీ దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గ్రామంకి వెళ్ళాను బండపద్మం ఇగ్గడానికి. వెళ్తే అక్కడ నన్ను చూశాడు. చూసి చాలా చక్కగా ప్రదర్శన ఇస్తున్నారు, నువ్వు ప్రకృతి వ్యవసాయంకి బాగా చేస్తావు, నేను ఒక విజయరామ్ గారని గురువు ఉన్నారు, ఆ గురువుకి నేను పరిచయం చేస్తా అన్నాడు. చాలా సంతోషమయ్యా అని చెప్పాను. అలాగా నాకు మా విజయరామ్ గారు గురువుని పరిచయం చేశాడు. చేసి ఈరోజు నేను ఇంత గౌరవంగా చెప్పడానికి కారణం మా విజయరామ్ గురువు. ఆయన బాటలో నేను కనీసం అంటే 5 సంవత్సరాలు ప్రకృతి వ్యవసాయము చేశాను. అక్కడ వికారాబాద్ క్షేత్రంలో 5 ఏళ్ళు పూర్తిగా వ్యవసాయం చేశాను. ఎందుకోసం చేశాను అని అంటే నా కుటుంబం మొత్తం వెళ్ళాము మేము. ఎందుకోసం వెళ్ళామంటే నేను ఒక్కని వెళ్తే నా కుటుంబం తెలుసుకోలేదు అని నేను భార్య పిల్లలు అందరం ప్రకృతి వ్యవసాయం తెలుసుకోవడానికి వికారాబాద్ క్షేత్రానికి వెళ్ళాము మేము. అప్పుడు 5 ఏళ్ళు అక్కడ ఏకటాటిగా చేస్తే 5 రోజులు చేసినట్టునే కనిపిస్తుంది నాకు అక్కడ. ఎందుకోసం 5 రోజులు చేశాననే 5 సంవత్సరాలు చేస్తే 5 రోజులు చేసినట్టునే అనిపిస్తుంది. ఎందుకోసం అనిపిస్తుందంటే ఆ రోజుల్లో పెద్దలు చెప్పారు, అంటే నేను దాన్ని నమ్మలేకపోయాను. అక్కడ చూసి 5 ఏళ్ళు చేసిన తర్వాత అలాంటి భోజనమే తినాలి, అలాంటి జీవితమే గడపాలి, అలాంటి చేనేత దస్తులే తొడగాలి అని అక్కడికి పోయి నేను 5 సంవత్సరాలుగా ఏకటాటిగా చేస్తే 5 ఏళ్ళు చేస్తే 5 రోజులు చేసినట్టే అనిపించింది నాకు. ఎందుకోసం అనిపించింది అంటే ఆ బంధము, ఆ అనుబంధము, ఆ ప్రయత్నం చెప్పలేని అవి కళ్ళతో చెప్పేది కాదు, నోటితో చెప్పేది కాదు. అది ఒక అనుభవిస్తేనే దాని విలువ తెలుస్తుంది. అందుకనే నేను ఈరోజు మా గురువుగారు నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి నేను ఈరోజు ఇక్కడ చెప్పడానికి నేను వచ్చాను. ఎందుకోసం వచ్చానంటే ఒకటి ఇత్తడి పాత్రలనే భోంచేయాలి, మట్టి పాత్రలనే భోంచేయాలి, అల్యూమినియం పాత్రలో భోంచేయొద్దు అని నాకు మా గురువు నేర్పిన విద్య నా తరానికి కాక నిత్యస్థ తరానికి కూడా అందియాలనే బాటలో నేను నడిచాను. ఎందుకోసం నడిచానంటే మా గురువు నాకు మామూలు విద్య నేర్పలేదు, మంచి భోజనం విద్య నేర్పాడు. అల్యూమినియం పాత్రలో తింటే కేవలం 3 పోషకాలు, ఇత్తడి పాత్రలు తింటే 100 పోషకాలు, అల్యూమినియం పాత్రలు తింటే కేవలం 3 పోషకాలు అని చెప్పాడు. మట్టి పాత్రలో తినాలి 100కు 100 పోషకాలు, అల్యూమినియం తింటే చాలా అంటే చాలా పోషకాలు, నష్టమైపోతాం, భవిష్యత్తులో చాలా కూలిపోతాం అని చెప్పాడు మా గురువు గారు. అదే పద్ధతిలో ఇప్పటికీ కూడా మేము అల్యూమినియం పాత్ర, ఇత్తడి పాత్ర కన్నే బంద్ చేసి, అల్యూమినియం పాత్ర బంద్ చేసి ఇత్తడి పాత్ర మాత్రమే తింటున్నాము. అల్యూమినియం బంద్ చేసి 10 ఏళ్ళు అయింది. మట్టి పాత్రలో ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంటుంది. దాని గురించి చెప్పాలంటే ఇంకా అలా ఈరోజు వరకు తినుకుంటూ వచ్చాము.
ఇప్పుడు నేను వచ్చిన దీనికి ఎందుకోసం వచ్చానంటే, ప్రకృతి వ్యవసాయంలో నేను మిర్చి పండిస్తాను. మిర్చి, ఆ మిర్చిలో ఎద్దు సేద్యం ఎక్కువ చేస్తా. ఆవు సమానం ఉంటే ఎద్దు సమానమే ఉండాలి. ఆవు సమానమే, ఎద్దు సమానమే. ఎద్దుని మనం కనిమర్చిపోయాము, అంటే ఎద్దుని అవసరం లేదని తీసేసాము. ఎద్దు వారానికి ఒకసారి గుంటిక పాయాలి కంపల్సరిగా. ఎద్దు సేద్యం, ఎద్దు సేద్యం చేస్తే భూమి అన్నపూర్ణేశ్వరి ఎంత మెత్తగా అవుతుందంటే అంత మెత్తగా అవుతుంది. ఎందుకోసం మెత్తగా అవుతుందంటే, ఎద్దు కాలు తొక్కితే భూమిలో ఎంత సున్నితంగా ఉంటుందో అంత సున్నితంగా ఉంటుంది. ఆ అనుభవం నేను అక్కడ వికారాబాద్ క్షేత్రంలో చూశాను. ఎందుకోసం చూశానంటే, ఇంతకుముందు రసాయనం కూడా పండించాను, అంత మెత్తగా రాలేదు భూమి. ఎప్పుడైతే ఎద్దు సేద్యం చేసి రసాయనాలు పండియకుండా వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయంలో వచ్చిన తర్వాత, ఆ నాణ్యత చూసిన తర్వాత ఇంకా అప్పుడు మర్చిపోలేము మేము. అలాంటి ప్రదర్శనని ఎద్దు ఖచ్చితంగా ఇంపార్టెంటు. ప్రతి ఒక్క గ్రామంలో ఎద్దులు, ఆవు ఎట్లా ఉండాలో ఎద్దు కూడా అలాగనే ఉండాలి. ఎద్దు వ్యవసాయం ప్రతి ఒక్కరు చిలకాలలో చెట్లకు తలిగించినారు. ఆ చెట్లకు తలిగించిన చిలకాల రిటర్న్ మళ్ళీ మన మెడ మీద పడాలి. ఆ చిలకాల, ఆ మెడ పైన చిలకాల వేసి వ్యవసాయం చేస్తే ఆ భూమి మళ్ళీ వచ్చాడు నా యజమాని అని అనుకోవాలి. ఎందుకు అనుకోవాలంటే, ఆ భూమిలో పెద్ద పెద్ద ట్రాక్టర్లు దున్నుతున్నాయి. దున్నినప్పుడు పెద్ద పెద్ద ట్రాక్టర్లు దున్నినప్పుడు భూమి అన్నపూర్ణేశ్వరి ఏంద్రానైనా నా పైన ఇంత బరువు లేపి ఇంత బరువు దున్నుతున్నారు, ఎద్దులు మర్చిపోయారు, గోవును మర్చిపోయారు అని చాలా బాధతో ఉంది. అలాంటప్పుడు మనం ఎద్దుని ఖచ్చితంగా, ఎద్దు వ్యవసాయం ఖచ్చితంగా చేయాలి. ఎద్దు వ్యవసాయం చేస్తే భూమి ఏం లేకున్నా ఖచ్చితంగా పంట నాణ్యతగా పండడానికి అవకాశం ఉంది. ఇది ముమ్మాటికి వాస్తవం. ఎద్దు సేద్యం చేసినాను కాబట్టి నాకు తెలుస్తుంది ఆ విలువ. ఆ ఎద్దు సేద్యం ఖచ్చితంగా మీరు చేయండి. ఎద్దు సేద్యం చేయకపోతే మనం ఇంకా చాలా ఇబ్బందులు పడతాం. ట్రాక్టర్ని ముమ్మాటికి చెప్తున్నా, ట్రాక్టర్ బంద్ చేయండి సేద్యంలో. ఎద్దుని సేద్యం చేయండి బాగా. ఎద్దు సేద్యం చేస్తే ఎంత బాగా పండుతుందో చెప్పలేము. రోజు రోజుకు ఒక పాపనం పాస్తూ ఉంటే, గుంటిక పాపనం పాస్తుంటే రోజు రోజుకు ఒక సాయలు పెరుగుతూ ఉంటుంది. అంటే భూమి తిరగబడుతుంటుంది ఎద్దు సాయం చేస్తే. అప్పుడు నేల అన్నపూర్ణేశ్వరి బాగా పంట పండుతుంది. ఎద్దు సేద్యం ఎలా చేసుకోవాలంటే, నాగేలి దున్నే పద్ధతి యాక్చువల్గా అంటే పూర్వకాలము సంవత్సరానికి ఒకసారి దున్నేవాళ్ళు నాగేలి. ఇప్పట్లో ఇక్కడ 2 సార్లు దుంటారు, ఇక్కడ 2 సార్లు దుంటారు, 4 సార్లు దున్నుతారు భూమిని దున్నితే దాంట్లో ఉన్న జీవం చనిపోతుంది. ఆ జీవం చనిపోకుండా ఉండాలంటే ఎద్దు సేద్యం చేయాలి. ఎద్దు సేద్యంలో చిన్న గుంటిక, పెద్ద గుంటిక, నాగేలి, గొర్రు ఇవన్నీ మనం మర్చిపోయాము. ఇవన్నీ మనము రిటర్న్ మళ్ళీ తెప్పించాలి. భూమిలోకి తెప్పించి అవి సేద్యం చేయాలి భూమిలో. ఇవన్నీ ఎందుకోసం చెప్తున్నానంటే, సేద్యం ట్రాక్టర్ సేద్యం కాకుండా ఎద్దు సేద్యానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. కట్టె నాగేలి, ఇనుప నాగేలి, దుమ్ము గుంటిక, బారగుంటిక, పలుగోరు, జమ్ము ఇవన్నీ చేసుకోవాలి. మన పలుగోరులు ఇవన్నీ చేసుకుంటే చాలా అంటే చాలా నాణ్యతగా పంట పండడానికి అవకాశం ఉంది. ట్రాక్టర్ సేద్యం మర్చిపోండి మీరు దయచేసి. మీకు 1-2 సార్లు చెప్తున్నా. ఎందుకోసం చెప్తున్నానంటే, ట్రాక్టర్ సేద్యం చేస్తే భూమి చాలా బాధలో ఉంది. ఇంకా ఆ బాధను తీర్చుకోలేదు. ఇంకా ట్రాక్టర్ ఒత్తిడి అయిపోతుంది. భూమి గుల్లపరిచిన మెత్తబడిన భూమిని మళ్ళీ గట్టి చేసేస్తుంది ట్రాక్టర్. అందుకనే ట్రాక్టర్ సేద్యం చేయొద్దండి. కంపల్సరీ ఎద్దులు వాడండి. ఎద్దులు కావాలంటే, గిత్తలు కావాలంటే చాలా రైతులు ఉన్నారు, చాలా గోశాలలు ఉన్నాయి. నాకు చెప్తే మీ గోశాలలో చాలా గోశాలలు ఉన్నాయి. అలాంటి గోశాల నుండి గిత్తలు ఏర్పాటు చేయమంటే కూడా ఏర్పాటు చేస్తాం. మా వ్యవస్థ ఉంది, గిత్తలు ఏర్పాటు చేసే వ్యవస్థ ఉంది. అలాంటిది గిత్తల్ని మాత్రం ఇస్తున్నామని దానిపైన పని నేర్పాలి. పని నేర్పి దానికి వ్యవసాయం చేపించి పొలం దున్నాలి. దున్నితే అప్పుడు చక్కగా ఎద్దుకి వ్యవసాయం వస్తుంది, దానికి ఆహారం అందుతుంది, మనకు ఆహారం ఇస్తుంది.
ఎద్దుని మర్చిపోయాం మనం. ఆ ఎద్దుని కంపల్సరీగా కాపాడాలి. గోవు ఎంత గొప్పదో ఎద్దు కూడా అంతే గొప్పదే. గోవుతో పాటు గిత్త, ఆ గిత్తని మనము చాలా అంటే చాలా ముందుకు తీసుకురావాలి. గోవుని ఎట్లా ముందుకు తీసుకొస్తున్నామో అలాంటి గిత్తని కూడా వ్యవసాయంలోకి తీసుకురావాలి. ఎద్దు వ్యవసాయం చేయడానికి తీసుకురావాలి. ఆ పద్ధతిలో నా పంట మిర్చి, ఆ మిర్చి పంటని ఏ రసాయనం లేకుండా పండిస్తున్నాను. ప్రధానంగా మిర్చి పంట తామర పురుగు అని పూతలో ఉంటుంది. ఆ పురుగు కోసం విచ్చడివీళ్ళ మందులు కొడుతున్నారు. దయచేసి మీకు మళ్ళీ చెప్తున్నాను, ఆ తామర పురుగు ఏం చేయదు. మనం ఏమో చేస్తుందని మనం భయపడి దానికోసం మనం మందులు కొడుతున్నాం. కొట్టకుండా దాన్ని బంద్ చేసి భూమిలో కావాల్సినంత నత్రజన ఉంది, కావాల్సినంత పోషకాలు ఉన్నాయి. చెడు బ్యాక్టీరియాని చంపేది ఒక చిన్న చీమలు గండ చీమలు ఉన్న అవన్నీ చంపేస్తాయి. దాన్ని ఏం చేయలేవు. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నా కాబట్టి చెప్తున్నా. అలాంటి దాన్ని మనం మర్చిపోయి విచ్చడివిడిగా మందులు కొట్టి దాన్ని ఆ పురుగుని చంపి, పురుగు చావట్లేదు, మనిషి చచ్చిపోతున్నాడు దాన్ని తింటే. ఆ పురుగుని చంపడమే సాధ్యమైన పని కాదు. మన సుభాష్ పాలేకర్ గారు, మన విజయరాం గారు గురుగారులు వీళ్ళలా చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా. మన విజయరాం గారు క్షేత్రంలో మా కుటుంబము ఎన్ని చేసినా తక్కువనే. ఇంకా ఎన్ని తెలుసుకోలేకపోయాను. ఇంకెంత దూరం ఉండింటే ఇంకెన్ని తెలుసుకుంటేవాడిని అని నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే మా గురుగారికి నేను 5 ఏళ్ళు చేస్తానని ఒకటి చెప్పిన దానికి 5 ఏళ్ళు మాత్రమే చేశాను. ఒక 10 ఏళ్ళు చెప్పలేకపోతున్నా నేను అని ఈ రోజులో బాధపడుతున్నా. మా గురుగారి దగ్గర ఇంకో 10 ఏళ్ళు ఉంటే ఇంకెంత తెలుసుకునేవాడిను అని ఈ రోజులో నేను చాలా అంటే చాలా బాధపడుతున్నాను. ఇంతటితో నా వ్యవస్థని ముగిస్తున్నాను. 8066661926. జై గోమాత, జై భూమాత. ఇలాగనే ప్రతి ఒక్కరూ మన గురుబాటలో మనం నడచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాను. వీరిని అచ్యుతారెడ్డి గారు సన్మానించవలసిందిగా కోరుతూ, వ్యవసాయం చేసే విధానం బ్రహ్మాండంగా ఉంటే అందరూ వ్యవసాయం చేయకముందే సార్ ఇది చేస్తే లాభమా అని అడుగుతారు. లాభం ఎప్పుడు వస్తుంది అంటే మీరు 100% ఇంప్లిమెంటేషన్ చేస్తే లాభం వస్తుంది. ఫస్ట్ అయితే కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. కష్టం చేయకుండా లాభం రమ్మంటే వ్యవసాయంలో రాదు. కాబట్టి కష్టం చేయాలి, ఆ కష్టం మనస్ఫూర్తిగా చేయాలి, 100% లాభం వస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.